నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ లో మాదక ద్రవ్యాలకు సంబంధించి 7 బ్యాగులతో దొరికిపోయిన అధికారులకు మరియు నిందితులకు కువైట్ క్రిమినల్ కోర్టు కఠినమైన శిక్ష విధించింది. కువైట్ ఎయిర్పోర్ట్ ద్వారా అక్రమంగా కువైట్ లేకి మాదక ద్రవ్యాలను తరలిస్తూ ఉన్న అధికారులకు మరియు నిందితులను ఇటీవల అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్పోర్ట్ ద్వారా 10 లక్షల లిరికా మాత్రలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఒక అధికారి, సైనికుడు, కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు, అలాగే జైలు ఖైదీలతో సహా ఆ యొక్క ముఠాకు చెందిన వారికి కువైట్ కోర్టు జైలు శిక్ష విధించింది. కస్టమ్స్ ఇన్స్పెక్టర్ మరియు అలాగే జైలు ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించగా, అధికారికి, సైనికుడికి మరియు మరొక కస్టమ్ ఇన్స్పెక్టర్ కి 15 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అదనంగా కోర్టు వీరికి 1,60,000 కువైట్ దినార్లకు మించకుండా జరిమానా విధించింది. అలాగే నిందితులను అలాగే దోషులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న వారిని పట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే డిపార్ట్మెంట్ లోనే మనం చూసుకుంటే ఇటువంటి నిందితులు, నేరస్తులు ఉన్నారని చెప్పేసి ముందు వాళ్ళను ఏరివేయాలని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.